కూడా ప్రజలు అనుకోవాలి కదా. మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు అయినా ఉండాలని అనుకుంటాం. ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి. ప్రజలు ఇప్పుడు ఆయన పాలన కోరుకున్నారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు, సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకుని వచ్చారు. సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అవనండి, ఇంకొకరు అవనండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. నిరంతరం పార్టీకి 24 గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది. కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది, అంతే లాజిక్. అంటే ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేనున్నానండి, నేను ఊరంతా వ్యాపారాలు చేసుకుని ఏదో నెలకోసారి ఆయ అంటానంటే తప్పదు కదా. నా యొక్క శక్తి పార్టీకి దారబోయాలి. దారపోస్తే పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది. ఈవేళ లోకేష్ గారు దారపోసారు, గుర్తిస్తుంది. లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని ఉంది, శుభ్రంగా యూఎస్లో హాయిగా ఉండొచ్చు కదా అని. నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు. పార్టీ గుర్తించింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిని గుర్తించలేదు, పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు. ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేద్దామని లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్? స్థాయి రావడం ఎవరికి స్థాయి ఉండదండి. మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయి నిర్ణయిస్తారు. ఎవరెవరో వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా. నువ్వు పనిచేసే విధానాన్ని బట్టి, నువ్వు పార్టీకి చేసి కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నానా? నేను పార్టీ కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు, చాలా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. అలాగే మీరు కోరుకున్నట్టు పిఠాపురం డెవలప్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వ్యూస్ చూసారు కదండి, ఇది పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారి అంతరంగం. సో ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. అలాగే పిఠాపురం అనేది పక్కాగా ఒక అద్భుతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా కాబోతుంది అని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో తన మైత్రి బంధాన్ని కూడా ఆయన చెప్పుకొస్తూ ఆయన ఒక మంచి నాయకుడు, చంద్రబాబు గారు ఎలాంటి ఒక దార్శనికుడో పవన్ కళ్యాణ్ గారు అంతే మంచి వ్యక్తి, అంతే మంచి నాయకుడు అని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బై. కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా గర్వంగానే ఉంది, చాలా లవ్లీగా ఉంది, ఫ్రెండ్లీగా ఉంది. ఈ మధ్య ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు? లేదు, తర్వాత కలవలేదు. ఆయన వర్క్లో ఆయన బిజీగా ఉన్నారు. ఓకే, రేపు వస్తారు కదండి? రారు, నా ఉద్దేశంలో రారు. ఆయన హెడ్ ఆఫీస్లో ఉండాలి కదా, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఉండాలి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ వర్మ గారి మైత్రి బంధం పిఠాపురంకి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? ఫుల్ అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. అంటే ఎలా ఊహించవచ్చు పిఠాపురాన్ని? రాష్ట్రంలో రోల్ మోడల్గా ఊహించవచ్చు. అంటే ఇందాకలా టెంపుల్ టూరిజం అన్నారు, అది కాకుండా ఇంకేమైనా అంటే ఇక్కడ చాలా ఉంటాయి. అప్పుడు ఏమన్నా అంటే దాన్ని స్టడీ చేసి ఏ విధంగా, ఇప్పుడు ఆల్రెడీ SEZ ఉంది, SEZలో ఇండస్ట్రీస్ తెస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ అంటే నేను కొంతమంది యూత్తో మాట్లాడినప్పుడు, ఎలక్షన్ ముందు మాట్లాడినప్పుడు చాలామంది యువత ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారండి. అంటే ఇక్కడ మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అది పక్కన పెడితే మాకు ఎలాంటి అభివృద్ధి అంటే ఒక ఉద్యోగం కోసం మేము ఎక్కడికో వెళ్ళాలి. SEZ 8,000 ఎకరం ఉందంటున్నా కదా, దానికి సంబంధించి అది పక్కగా మీరు పక్కగా చేస్తాం. మీ గవర్నమెంట్ వస్తే యాక్చువల్గా మొన్న ఎన్నో లక్షల ఉద్యోగాలని అన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని లక్షలు సార్? 2 లక్షల? 4 లక్షలు. సో అది పక్కగా చేస్తారు. సరే సార్, 2024 ఇప్పుడు మీరు రాబోతున్నారని అంటున్నారు. సరే వస్తారనుకుందాం, 2029లో లోకేష్ గారిని అప్పుడైనా ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అప్పుడు ప్రజల పరిస్థితిని బట్టి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని బట్టి. సరే సార్, లాస్ట్ క్వశ్చన్. కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోల్లో ఉంటే బాగుంటుందని ఒక స్నేహితుడిగా, అంటే ఈ స్నేహబంధం ఈ మధ్య ఏర్పడింది కాబట్టి అడుగుతున్నాను, మీరు భావిస్తున్నారు లేకపోతే టీడీపీ నాయకుడిగా మీరు భావిస్తున్నారు? ఆయన ఇష్టం వచ్చిన రోల్లో ఎలాగున్నా మేము అభినందన. అంటే కాదు సార్, పలానా అయితే బాగుంటుంది కూటమి అన్నది అందులో ఆయన భాగస్వామి. ఆయన నచ్చిన రోలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నిర్ణయించుకుని ఎలా ఉంటే అలాగా, దాన్ని మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ అండర్స్టాండింగ్ని అంటే మీ దగ్గర నుంచి చూసారు కదండి, ఎలా అనిపించింది సార్? అంటే ఇద్దరు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఇద్దరు పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు ఇద్దరు, ఈ పరిపాలన పారదోళాలను ఆలోచించే వ్యక్తులు ఇద్దరు. అందుచేత మైండ్ ఇద్దరిదే ఒకే విధంగా ఉంది కాబట్టి కరెక్ట్గా కలిసింది. ఇది ఒక 20 ఏళ్ళ బంధం ఉంటుంది, అందులో తేడా లేదు. సార్ మంత్రి కాబోతున్నారట మీరు? బయట జనాలు అంటే మీ అభిమానులు కానీ జనాలు కానీ అనుకుంటూ ఉన్నారు. అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత వర్మ గారు
మంత్రిగా కూడా ఉండబోతున్నారు. నేను ఇందాకనే చెప్పాను మీకు, ఇద్దరు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వర్మ గారి యొక్క సేవలు కానీ, వర్మ గారి యొక్క అవసరం కానీ, వర్మ గారి యొక్క పని కానీ ఎక్కడ అవసరం వాళ్ళు నిర్ణయిస్తారు, అక్కడ సంతోషంగా పనిచేస్తారు. అంటే ఒకవేళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి మీకు నచ్చిన పోర్ట్ఫోలియో మీరు తీసుకోండి అని అంటే ఏది ఎంచుకుంటారు? నేను ఇప్పుడు చెప్తున్నాను, నా అవసరం ఇద్దరు అధ్యక్షులకి నేను ఎక్కడ ఉపయోగపడతాను అనే ఆలోచన వాళ్ళిద్దరికీ ఎలా కలిగితే ఆ కలిగిన ఆలోచన ప్రకారం ఉంటాను. మీరు ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటారా? అంటే ఎమ్మెల్యేలు అంటే నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రజల్లో ఉంటారు, ఎమ్మెల్సీలు కొంచెం తక్కువ ఉంటారు. నేను ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్మ ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. నేను చనిపోయే వరకు ప్రజల్లోనే ఉంటాను, అందులో తేడా లేదు. సార్ అంటే 22 ఏళ్ళుగా మీరు జనంలో ఉన్నారు. అంటే జనంకి ఎక్కువ అందుబాటులో ఉండడం వలన జనం ప్రేమ మీ మీద ఎక్కువ ఉందా, లేకపోతే జనంకి ఎక్కువైనా సహాయపడుతూ ఉంటారా ఏంటి? నేను సహాయం ఒకటి, కష్టంలో ఎక్కువ ఉంటాను, అందుబాటులో ఒకటి. నా గురించి అతని టైం వేస్ట్ అవ్వదు. నేను 7 గంటలకల్లా పిఠాపురం ఉదయం ఆఫీస్లో ఉంటాను, రాత్రి 9 వరకు. ఈ మధ్య సమయంలో 3 మండలాలు 2 టౌన్లు కూడా నేను టచ్ చేస్తాను. ఎవరైనా సమస్య ఉంది గ్రామంలో అంటే వాళ్ళని పిలిపించుకున్నాను, నేనే గ్రామంలోకి వెళ్తాను. ఎందుకు అడిగానంటే ఈ మాటని, నేను అంటే ఎలక్షన్ ముందు కొంత అంటే బైట్స్ ఇలాంటివి అలా సర్వే చేసినప్పుడు చాలామంది యువకులు, చాలామంది అంటే పెద్దలు వీళ్ళు ఒక మాట అయితే అన్నారు, వర్మ గారు చెప్తే అంటే వర్మ గారి కోసం మేము ఓటేస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, పవన్ గారిని అభిమానిస్తాం ఆయనకి, కానీ వర్మ గారు ఎవరికి వేయమని చెప్తే వాళ్ళకే ఓటేస్తాం అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. అంటే ఇది ఏదో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజంగా అదే మాట అన్నారు. వర్మ గారే మా ఎమ్మెల్యే, ఇందాకలు కూడా నేను అన్నాను కదండి, ఫస్ట్లో కూడా నా క్వశ్చన్ అడిగాను కదా. సో అంత అభిమానం ఎలా సంపాదించుకున్నారు? అంటే అందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా చూస్తారు, చిన్నపిల్లలతో సహా వర్మ అంటారు, ఏకవచనంతో పిలుస్తారు. ఆ ఆప్యాయతతోటి అందరూ నేను పోటీ చేస్తాను కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ పొత్తు విషయంలో ఈ విధంగా అయ్యేసరికి ఎలాగ జనరల్గా ఎక్కడైనా కొంత నిరాశలో కోల్పోవడం కరెక్టే కదా. దాంతో మనం ఏం చేసామంటే ఈ విధంగా జరిగిన వాస్తవం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడింది ప్రతి ఒక్క బీసీల ఏరియాల్లో అన్ని వర్గాల్లోనే, నాకు ఒక వర్గంలో కాదు అన్ని వర్గాల్లోనే నా కుటుంబం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితిలో మనం పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు మోస్తున్నారు, మనం 21 మోస్తున్నాం, అందులో పిఠాపురం ఒకటి. మనం ఎట్టి పరిస్థితుల్లోనే మన ఓటు కళ్యాణ్ గారికి వేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకోలాగా కూడా నేను చెప్పడం జరిగింది. 2014లో నా గుర్తేంటి, ఉంగరం అండి, అంటే ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా. ఇప్పుడు నా గుర్తు గ్లాస్. ఓకే, ఓటు వేయండి, మీకు ఇవన్నీ ఎందుకు, వాళ్ళ పేర్లు ఈ పేరు ఎవరి పేర్లు అక్కర్లేదు, గ్లాస్ కొట్టండి. మళ్ళీ వర్మ మీకు అందుబాటులో ఉంటాడు. కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మనకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా సహాయ సహకారాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, మనం గ్లాస్కు ఓటేస్తే అని ఈ విధంగా ఎడ్యుకేట్ చేసి, ఈ ఎడ్యుకేట్ చేయడంలో చాలా ప్రెజర్ బిల్డప్ అయింది, నాకు ఇబ్బంది కూడా కలిగింది. అయినా అని వరకు వదలలేదండి. మీటింగ్ అరగంటల, ఈ మీటింగ్ గంట అయినా ఉన్నాయి, 2 గంటలు అయినా ఉన్నాయి, 3 గంటలు అయినా ఉన్నాయి. ఆ విధంగా మనం ఓటు ట్రాన్స్ఫర్ని చేసుకుంటావచ్చు. సార్ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీకు ఎమ్మెల్సీ హామీ అనేది మాట అయితే మీకు వచ్చింది, అంటే ఒక హామీ వచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా? ఆయన కూడా చాలా నీతి నిజాయితీ వాస్తవాన్ని ఒప్పుకునే మనిషి అండి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, అందులో తేడా లేదు. చాలా మీటింగ్లో చెప్పారు ఆయన. అంచేత అంటే మనం కూడా నిష్కల్మషంగా, నిస్వార్థంగా, కసితో అత్యధిక మెజారిటీ రావడానికి నేను, నా భార్య, నా కొడుకు అందరం కలిసి పనిచేస్తాం, నా తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఎవడు ఎన్ని కుక్కలు